హైదరాబాద్ నగరంలో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేకుండా పోయాడంటూ సదరు పోస్టర్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం కూడా తెలిసిందే. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీగా పంట నష్టం కూడా జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కేసీఆర్ గతంలో ఒక మాట అన్నారు, ఇస్తే అధికారం ఇవ్వండి, అధికారం లేకపోతే నేను ఫామ్ హౌస్లో పంటానన్నారు. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు అనుకోవచ్చా? ప్రజల కష్టాల సమయంలో ప్రజల్ని గాలికి వదిలేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు లక్ష్మణ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతోని కూడా ప్రజలను అతలకుతలం చేసిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో కుంటలు, చెరువులు మరమ్మతులు నాసి రకంతో చేయడంతో కూడా ఈ భారీ వర్షాల కారణంతో కూడా కుంటలు, వాగులు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఎవరైతే నాసి రకానికి అయితే కుంటలైతే వారు అభివృద్ధి పేరుతో పనులైతే నిర్మాణం చేశారో అవి మొత్తానికి ఒక్కసారి తెగిపోవడంతో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన ఆ చెరువు కట్టలను తెగిపోవడంతో కూడా వరద బాధితులు అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా మంది కూడా వరద బాధితులు ఏర్పడిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా కూడా కేసీఆర్ చేసిన నాసి రకం పనులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరో రకంగా కూడా కేసీఆర్ గత ప్రభుత్వం అంటే భూపాలపల్లిలో మోరంచపల్లె గ్రామాన్ని కొట్టుకపోతే కూడా ఆయన సీఎం గా ఉండి కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించి మొత్తానికి ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఇప్పుడు ఎక్కడ చూస్తాడని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే ప్రజల నుంచి వెళుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కురిసిన వర్షాలు ఎలవక ముందుకే, భారీ వర్షాలు తగ్గక ముందుకే వరద బాధితులకు సహాయం అందించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని చెప్పి కూడా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని వెలుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనమైతే చూసుకోవచ్చు, ఇటు పక్క మహబూబాద్ జిల్లాలో ఆకేరువాగులో గల్లంతైన తండ్రి కూతురులకైతే ఇవాళ ఆర్థిక సహాయం అందించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ నేతలైతే ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఖమ్మంలో హరీష్ రావుకి అయితే ప్రజల చేతిలో ఏ విధమైన శిక్ష అనుభవించారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచినా గానీ, కాంగ్రెస్ పార్టీపై అవందనాలు వేసినా గానీ కూడా ప్రజలు ఊరుకోరని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి కూడా బీఆర్ఎస్ పట్టా లేకుండా పోతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ గా అంకితమయ్యారని చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికైతే ఎక్స్పైర్ డేట్ అయితే తానికైతే ఎక్స్పైర్ డేట్ అయితే ఎలా ఉందో కేసీఆర్ కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన డేట్ మాజీ సీఎం అని కూడా ప్రజల్లో మాత్రం విమర్శలు వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. ముఖ్యంగా కూడా గత ఇప్పుడు భారీ వర్షాలకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడానికి నైతిక హక్కు లేదని చెప్పి కూడా కొంతమంది ప్రజలు వెలుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. గతంలో కేసీఆర్ ఏ రకంగా చేయటం వల్లనే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా పోయి తెలంగాణలో బీజేపీ పార్టీ కన్నా ఒకవేళ బలపడితే కేసీఆర్ అండ్ కోకి బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్లే అనుకోవచ్చా? ఖచ్చితంగా కాలం చిన్న ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్లకు అయితే ఎక్స్పైర్ డేట్ ఎట్లా ఉంటుందో బీఆర్ఎస్ కు అదే ప్రతిపక్ష నేత కూడా ఆ హోదా కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పార్టీ. ఎందుకంటే గతంలో ప్రాంతీయ పార్టీలు చాలా చిరంజీవి కావచ్చు, ఇటు పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీని తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ హోదా గల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణలో ఒక రకమైన ఉత్తేజంతో కూడా ఇప్పటికీ సంవత్సరం దాటి కూడా నడుస్తా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలలో ఒక మనోభావాలు దెబ్బతినకుండా కూడా అతి త్వరగా స్పందించే గుణం ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక సముద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు కూడా తెలంగాణలో
ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షంగా లేకుండా రానున్న రోజుల్లో పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలలో విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు పక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా చేస్తున్న అభివృద్ధి పనులు కావచ్చు, స్పందన అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లాలోని కూడా జువాన్జీ దీప్తి ఇవాళ భారతదేశం తరపు నుంచి కూడా థర్డ్ ర్యాంక్ లో వస్తున్నా కూడా ఇవాళ వెంటనే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఆ దళిత అమ్మాయికి, ఆ క్రీడాకారునికి ఇవాళ 500 గజాల జాగతో పాటు కూడా ఒక ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కూడా మొత్తానికి అయితే ప్రకటించిన నేపథ్యం అయితే కనపడుతుంది. అలాంటి సీఎం ను, అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో విమర్శించే నైతిక హక్కు ఎవరికి లేదని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, అభిమానులే కావచ్చు, ఆ తెలంగాణ ప్రజలే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆ ప్రతిపక్ష హోదా కాదు కాలం చెల్లిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది లక్ష్మీనాథ్. పూర్తి స్థాయిలో కూడా ఎదురులేని దిశగా, ఎదురులేని కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా వచ్చే ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ అంటే త్రివర్ణ పతాకం వాడవాడాల వీధిలా ఎగురుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రతిపక్ష నేతలు కూడా రానున్న రోజుల్లో వీళ్ళందరికీ కాలం చెల్లుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. 6 గ్యారెంటీల అమలు విషయంలో తాత్సర్యం చేసిందని ఒంటి కాలు మీద లెగిసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ప్రజల కష్టాల్లో ఉంటే ఇంత స్లో అండ్ స్టడీగా వెళ్తూ ప్రజల పక్షాన పోరాటం చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? లోపం ఎక్కడ జరిగిందంటారు స్వామి? లక్ష్మణ్, 6 గ్యారంటీలతో అడిగిన కాంగ్రెస్ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేజిక్కుని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు 6 గ్యారంటీలను అమలు పరుస్తూ రోజుకో అభివృద్ధి పనులలో రోజుకో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ పోతా ఉంటే ప్రతిపక్ష నేతలకు మింగుడు పడకుండా కూడా పోతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఒకటి తర్వాత ఒకటి, ఒక హామీ తర్వాత ఒకటి, ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు ఎక్కుతున్నారు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ సంవత్సరం దాటిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే 9 సంవత్సరాల కాలం పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది, తర్వాత ప్రజలకు ఏం చేసిందని చెప్పి కూడా ఇప్పటికీ ప్రజలలో ఒక వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలతో ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఇప్పటికే ముందుకు పోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు, ఒక కడియం శ్రీహరి తప్ప ఎవరు కూడా గెలిచిన పాపన పోతూ ఆ సీటు కూడా వచ్చేసారి ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు ఎవరున్నా గానీ కాంగ్రెస్ పార్టీకి అధికారంతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అన్ని స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపక్ష నేతలుగా ఉండి కూడా మేడిగడ్డ, మహబూబాద్ జిల్లాలో కూడా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, ఆ ప్రాజెక్టుల పని కూడా ఆ రైతుల పక్షాన నిలబడి గొప్పలు చెప్పుకోవడం తప్ప దాంతో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ప్రతిపక్ష నేతగా కూడా బీఆర్ఎస్ కు లేకుండా పోతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అదని కాలం చెల్లిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. థ్యాంక్ యూ స్వామి.